మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో మండపేటలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంకా పలు చోట్ల కళ్ళాల్లో ధాన్యం నిలిచిపోవడంతో వాటిని కాపాడేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం సిద్ధమైనప్పటికీ మిల్లులకు తరలించడంతో రైతు భరోసా కేంద్రాలు విఫలమవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తుఫాను ప్రభావంతో పలు చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడి విద్యుత్ లైన్లు తెగిపోయాయి. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాన్స్కో సిబ్బంది శ్రమించి విద్యుత్తును పునరుద్ధరిస్తున్నారు. ఇదిలా ఉండగా ద్వారపూడి రోడ్డు కష్టాలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఇక పలు చోట్ల కలవర్ట్ల నిమిత్తం రోడ్డులు వేయకుండా వదిలేయడంతో అక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. అంతేకాకుండా సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ పలు చోట్ల ఇంకా బెరుములు పోయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాట్లాడితే ముందే చెప్పాలి. అయిందండి. శనివారం నాడు నైట్ కోసామండి. ఇవాళకి 5 రోజులు అయిపోయిందండి. 5 రోజులు బట్టి ఓ రోజు తిరగొచ్చామండి. ఆదివారం నాడు ఎండబెట్టామండి. మళ్ళీ ఆదివారం నాడు నైట్ కాడి నుంచి వర్షం వచ్చేసిందండి. వర్షంలో మళ్ళీ ఇవాళ మళ్ళీ 3 మనుషులు ఎట్టి మళ్ళీ రాశులన్నీ బరకాలు తీసి ఇగో మొక్కలు వచ్చేసేయండి. నీటిలో ఉన్నది ధాన్యం. ఈ ధాన్యాన్ని మరి మచ్చికివ్వాలంటే మరి గ్రామంలో ఉన్న కూడా ధాన్యం కొంటాకి మచ్చితమ్మంటున్నారు. ఏ మట్టుకెళ్ళవండి, నీరు గారిపోయి ఉన్న ధాన్యాన్ని ఎండగాస్తేనే కానీ ఈ మొక్కలు వచ్చేసేయండి. ఈ మొక్కలు మనీ ఎండగాచాక అప్పుడు ఎండ పెట్టాలండి. చేతికి మరి రాదండి. ఈ మొక్కలు అయిపోతున్నాయి. ధాన్యం ఇప్పుడు నలిపి మచ్చి తీసుకుంటే మొక్కలు అయిపోతున్నాయి. నీటిలో ఉందండి ధాన్యం. మరి ఈ ధాన్యం మొక్కలు వచ్చిన దాన్ని మేము ఏం చేయగలమండి? మీరే ఏదోటి న్యాయం చేసి పెట్టాలని మేము మీకు చెప్తున్నామండి బాబు. మచ్చు తెమ్మంటున్నారండి. మచ్చు తెమ్మంటారండి. మరి ఆరబెడితేనే కానీ రాసారు. 2 రోజులు ముద్దలాగా ఉంది. ఇదంతా ఈ కళ్ళలో నుంచి నీరు వెళ్ళిపోయింది. రాశుల కింద నుంచి రాశుల నుంచి పైనుంచి కూడా వచ్చేయండి సార్. దీనేమో మా మచ్చి తెమ్మంటున్నారు. మన పంచాయతీ గ్రామకంట అదేంటి రైతు మిత్రాలు. ఇదేమో మచ్చేమో వచ్చేలా లేదండి. మొత్తం ముద్దలాగా ఉంది. ఎంత తిరగేసానండి. 3 పెట్టి రాయి తిరగేసానండి. ఇవాళ వచ్చేలాగా ఏం కాపాడుతారు? ఇంకా 2 రోజులు ఎండితేనే కానీ రాదు సార్. మరి మీరు సహకరించాలి. మరి తడి ముద్దలు అయిపోయి నువ్వు ఈ ఆరాలంటే మనం 3 రోజులు 4 రోజులు పడుతుంది సార్. ఈ మొక్కలు 3 నెట్టి కూలి పనులు నెట్టి తిరగేసాను సార్. మన ఇంకో 4-5 రోజులైనా అవుతారు సార్. దీనికి కోత కోసి 5 రోజులు అయిందంటే ఏమండి బాబు, మేము ధాన్యం కోసి కళ్ళల్లో వేసామండి బాబు. కళ్ళల్లో వేస్తే మాకేమో తడిసిపోయి తుఫాను వాళ్ళండి సార్. నాశనం అయిపోయింది. ధాన్యం అంతా మునిగిపోయి ఇలాగ అయిపోయిందండి. మాకు ఏదో మద్దతు మాకు చెప్తే కొంత ఏదో మీరు దయించి మేము నాకు సహకరిస్తారని గవర్నమెంట్ వాళ్ళకి అంత సహకరించండి సార్. మా ధాన్యం ఇలా తడిసిపోయిందండి. రాశుల కింద నుంచి వెళ్ళిపోయిందండి. రాయిలు పైన మెరక మీద వేసాం సార్ తెచ్చి. అయినా కానీ రాశుల కింద నుంచి వెళ్ళిపోయింది ధాన్యం. రాత్రి పొగలం కష్టపడి చేస్తున్నాం సార్. నీరు అనకుండా వాన అనకుండా దోమ అనకుండా పోవనుకుండా చేస్తున్నాం సార్. మాకేమో మద్దతు ఎత్తలేదు. రైతులకి అంత సహకరించండి మమ్మల్ని. మాకు ఇది కష్టపడి ఇది తెచ్చాం కానండి ఏం ఫలితం లేదండి. కూలి పెట్టి పని చేస్తున్నాను. 7 రూపాయలు కూలి పని ఇస్తున్నామండి. మాకమ్మో అందుబాటుకి రాలేదు సార్. మాకు సాయం చేసి పెట్టండి సార్.